అర్థమైంది. Yeah, it is. So hi team. Today we will discussing about Solutionix interview questions. The first round అన్నమాట. సో ఇది ఈ కంపెనీ అంటే నేను 9/9/2025 సెప్టెంబర్లో నేను పే చేశాను. Yeah. దీనిలో ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఐ డోంట్ నో. పెద్ద ఇది అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఒకసారి చూద్దాం లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా. సొల్యూషనిక్స్ లింక్డ్ ఇన్. దీనిలో ఎంప్లాయీస్ ఇక్కడ కనపడతారా? సో ఇక్కడ ఎంప్లాయీస్ అని ఉన్నారు. డిస్కవర్ ఫ్రమ్ 1 lakh. యా, అంటే కంపెనీ సైజు 1K నుంచి 5K మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై 1965. అండ్ అంటే యా, అండ్ మా రిలేటివ్స్ అండ్ చాలా మంది కూడా ఇక్కడ దీనిలో కంపెనీలు పనిచేస్తున్నారు. ఓకే. అండ్ నేను ఈ ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. సో వాళ్ళు అడిగిన ఐ మీన్ వాళ్ళు చూసే ప్రొఫైల్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ అనమాట. దాంట్లో ఈ క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో నేను బేసిక్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక 5 minutes విత్ హెల్ప్ చాట్ జీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో ఇక్కడ ఫస్ట్ వాట్ యు నో అని మీకు తెలిసింది చెప్పు రమేష్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఏసిఎల్, విచ్ ఈస్ స్టేట్ఫుల్ అండ్ విచ్ ఈస్ స్టేట్లెస్? మీకు అర్థమైంది, మీరు అనాలిసిస్ చేసింది చెప్పండి. దెన్ ఓకే ఐ బ్రో, విల్. చెప్తాను. యా. Okay. So security group is a stateful firewall, and NACL is the stateless firewall. In security group, we can allow the traffic. So, ఓకే. but in NACL, we explicitly need to allow the traffic we explicitly allow the traffic for the inbound rules and outbound rules. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ కి డిఫరెన్స్ ఏంటి? Inbound rules means we are getting the traffic. So outbound rules is nothing but returning the traffic. I mean, getting inside the traffic is called as inbound rules. అండ్ ఓకే, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానా, లైక్ ఇన్బౌండ్ రూల్స్ కి. Okay, for ఇన్బౌండ్ example, రూల్స్. if we create any EC2 instance, I need to connect from my laptop to the EC2 instance. So I need to allow the inbound traffic. And coming to the NACL, if you create any VPC with private subnet, so to allow the internet access, we need to allow the NACL. ఓకే. యా, అంటే మనకి సబ్నెట్ అనేది సబ్నెట్ లెవెల్ ఫైర్ వాల్ గా మనకి ఇది ఉంటది. నేను అండ్ మనకి సెక్యూరిటీ గ్రూప్ అనేది సర్వర్ లెవెల్ ఫైర్ వాల్. అంటే ఇక్కడ Okay. ఆ, వీళ్ళు స్టోరీ టెల్లింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక స్టోరీ టెల్లింగ్ ఇచ్చారు. సో దెర్ ఆర్ దట్ టెక్ కంపెనీ ఇన్ ఆఫీస్ మెయిన్ క్యాంపస్ గేట్, మల్టిపుల్ ఆఫీస్ రూమ్, ఎంప్లాయ్ అండ్ విజిటర్ అండ్ మూవింగ్ అరౌండ్. అంటే వీళ్ళు బయటికి వెళ్తా ఉంటారు, లోపలికి వెళ్తా ఉంటారు. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో, సో హెచ్ఆర్ రూమ్ అలౌ టు ఓన్లీ హెచ్ఆర్ ఎంప్లాయీస్, సర్వర్ రూమ్ ఓన్లీ Allowed to డెవాప్స్ only టీమ్, the అండ్ ఫైనాన్స్ రూమ్ బ్లాక్ ఓన్లీ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ ద ఫైనాన్స్ స్టాఫ్. సో దిస్ పర్సన్ ఆల్రెడీ ఎంటర్ ఎర్లియర్, సో లెట్ మీ చెక్ బ్యాక్. అంటే ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అంటే మనకి ఒక హౌస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ ఉంది కదా, ఆ హౌస్ లో Hmm. మనం ఉన్న వ్యక్తులు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి అంటే ఏ థ్రెడ్ ఉండదు. అంటే బయట నుంచి ఎవరైనా వస్తే సో మనకి థ్రెడ్ కదా. బయట నుంచి వచ్చే వాళ్ళ అవును బ్రో. నుంచి మనకి థ్రెడ్ ఉంటది, కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటికి పోతే నో థ్రెడ్ కదా. Mhm. ఆమ్, అందుకని మనం ఈ అదే లైక్ సర్వర్ నుంచి బయటికి వెళ్ళే రిక్వెస్ట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని అవుట్ బౌండ్ అంటారు. సో బయట నుంచి వచ్చే ట్రాఫిక్
సర్వర్లోకి వచ్చేదాన్ని సర్వర్లోకి వచ్చేదాన్ని ఇన్బౌండ్ అంటాం. ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటారు. సో అదనమాట. సో ఎన్ఏసిఎల్ అంటే మెయిన్ క్యాంపస్ గేట్. అంటే మనం ఆ, లోప ఈ ఈ మెయిన్ క్యాంపస్ గేట్ కి అండ్ రూమ్ టెక్ మెయిన్ క్యాంపస్ గేట్ కి అండ్ లోపల ఉన్న గేట్ కి డిఫరెన్స్ ఉంటుంది. సబ్నెట్ అనేది సో ఫ్రంట్ అండ్ సబ్నెట్ ఈజ్ అ ఫైర్ వాల్ ఆఫ్ ద ఎన్ఏసిఎల్ అనమాట. ఎన్ఏసిఎల్ ఇస్ సబ్నెట్ ఫైర్ వాల్. అదే సబ్నెట్స్ అంటే మన డేటా బేసెస్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మన డేటాబేస్ లో సర్వర్స్ ఉంది, ఆ సర్వర్స్ కి ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఎన్ఏసిఎల్ లో మనం ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్ బోత్ ఎల్లో చేస్తాం. అండ్ ఎన్ఏసిఎల్ లో మనం పర్టికులర్ ఎక్కువ వర్క్ చేయకపోవచ్చు, సెక్యూరిటీ గ్రూప్ లో మెయిన్ గా చేస్తాను. బట్ వీళ్ళు అడుగుతారు. వేణు బ్రో, మీ సిగ్నల్ ఎక్కువ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోరా. వీళ్ళు ఎక్కువ వస్తుంది. మీ మైక్ ఏదో ప్రాబ్లం అన్నట్టుంది ఒక్కోసారి. ఒక నిమిషం చెక్ వన్స్. ఇప్పుడు సేమ్ సేమ్ ఇష్యూ. వన్ సెకండ్. సేమ్ ఇష్యూ విత్ మై మైక్. నౌ నౌ ఇట్స్ ఓకే ఆర్ నాట్? ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సరే అండి. సో లెట్ స్టార్ట్ రెజ్యూమే విత్ సో వాళ్ళు అడిగింది సో సెక్యూరిటీ గ్రూప్ కి ఎన్ఏసిఎల్ కి డిఫరెన్స్ విచ్ ఇస్ స్టేట్ఫుల్ అండ్ స్టేట్ఫుల్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నేను స్టేట్ఫుల్ స్టేట్లెస్ ఏది సెక్యూరిటీ గ్రూప్ ఇది స్టేట్ఫుల్ ఫైర్ వాల్, ఎన్ఏసిఎల్ స్టేట్లెస్ ఫైర్ వాల్ అని చెప్పాను. సో దాని తర్వాత వాళ్ళు ఏమీ అడగలేదు ఫర్దర్ క్వశ్చన్ గా. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేగల వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ ఇన్ S3. సో స్టోరేజ్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి ఇన్ S3లో? In S3 we have different type of storage classes. First is the standard, another one is intelligent tiering, the third one is the S3 one zone, and the last one is the S3 glacier. So standard, whenever we will create any normal bucket, it will comes to the S3 standard only. To archive the unrelevant data, we will use this intelligent tiering. So S3 one zone is nothing but where we can keep the data in only one availability zone. ఓకే. S3 glacier is nothing but whatever the data, not infrequent access data. Like for example, if we are keeping the data long for around 1 or 2 years, we will keep it in the glacier. ఓకే. యా ఇట్స్ గుడ్ అండి. లెట్స్ ది సో S3 అనేది వాళ్ళ యా మీరు చెప్పింది అంతా కరెక్టే. ఓకే. సో ఎస్ త్రీ స్టాండర్డ్ ఇక్కడ ఇప్పుడు మనం బ్యాంక్ ఇక్కడ దే ఆర్ ఫైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద ఎంప్లాయీస్ వెరీ ఈజీ అండ్ ఇన్స్టెంట్ యాక్సెస్ యూజ్ ఎవ్రీడే యాక్సెస్ కోసం స్టాండర్డ్స్ వాడతారు. అండ్ అండ్ ఒక నిమిషం అండి, ఎక్కువ వస్తుంది. ఒక యా 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 సో ఫస్ట్ థింగ్ S3 స్టాండర్డ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ S3 స్టాండర్డ్ 1A. అండ్ థర్డ్ వన్ ఈజ్ S3 వన్ జోన్ అయ్యే అండ్ S3 గ్లేషియర్ ఇన్స్టంట్ రిట్రీవల్ అండ్ S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ అండ్ S3 గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఓకే. ఇక్కడ నేను ద డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ S3 ఇంటెలిజెంట్ టైరింగ్ అండ్ ఈ కామర్స్ అండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ పాలసీ. లైఫ్ సైకిల్స్ అంటే మనం వన్ స్టాండర్డ్ నుంచి అనదర్ స్టాండర్డ్స్కి మాట్లాడతాము. Um, అంటే ఇక్కడ నేను తీసుకుంది ఒక బ్యాంక్ ఆఫీస్ నుంచి మనం
ఎగ్జాంపుల్గా తీసుకున్నా, బట్ వీడు ఏమి ఇచ్చాడో నాకు ఇక్కడ అర్థం కాదు. సో దేర్ ఆర్ ఫైల్స్ కెప్ట్ ఇన్ ద ఎంప్లాయీ డిస్క్ మీద పెట్టేవి అండ్ ఈజీ టు ఇన్స్టెంట్ యాక్సెస్ యూజ్ ఎవ్రీ డే. సో ఎంప్లాయీ డిస్క్ మీద తన బ్యాంక్ ఎంప్లాయీ అవుతాడు, తన ఎంప్లాయీ ముందు పెట్టుకుంటాడు కదా. సో దాన్ని వెబ్సైట్ ఇమేజెస్ ఆర్ మొబైల్ యాప్ ఫైల్స్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డాక్యుమెంట్ స్ట్రీమింగ్ కంటెంట్. సో ఇవన్నీ ఆ, ఇవన్నీ కూడా సో ఎంప్లాయీ ముందు పెట్టుకున్నాయి అంటే ఎవ్రీడే యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని S3 స్టాండర్డ్ అని S3 స్టాండర్డ్గా తీసుకున్నాడు ఎగ్జాంపుల్. అండ్ ఇన్ఫ్రీక్వెన్సీ ఆన్సర్ అంటే ఫైల్స్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ డిస్క్ టు ఆఫీస్ కప్బోర్డ్. సో స్టిల్ యాక్సెస్ క్విక్లీ బట్ నాట్ యూజ్ డైలీ. సో డైలీ యూస్ కేసెస్ స్టాండర్డ్ వాడతాము. ఇట్ ఈస్ ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ డిస్క్ ఆ కప్బోర్డ్లోకి మూవ్ చేసి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు వాడతామో దట్ ఈస్ S3 స్టాండర్డ్. అండ్ ద కస్టమర్ అకౌంట్ ఇన్యాక్టివ్ ఫర్ 6 months అండ్ డాక్యుమెంట్ మూవ్ ఫ్రమ్ స్టోరేజ్ క్యాబినెట్. అండ్ ఓకే, ఇట్లాంటి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు చెక్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ 1 జోన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండు జోన్స్ కి మనకి 3 అవైలబిలిటీ జోన్ లో ఉంటుంది, ఇదేమో 1 జోన్ లో ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ కాపీస్ ఇంటూ ద మెనీ బ్యాంక్ బ్రాంచెస్ డాక్యుమెంట్ స్టోర్ ఇంటూ 1 బ్రాంచ్ ఓన్లీ. అంటే ఇది నాన్ క్రిటికల్ డాక్యుమెంట్స్ అనమాట. మల్టిపుల్ బ్రాంచెస్ లో పెడితే అది హై క్రిటికల్ హై అవైలబిలిటీ అట్లా కన్సిడర్ చేయొచ్చు. 1 జోన్ లోనే పెడుతున్నాము, సో 1 బ్రాంచ్ లోనే పెడుతున్నాం. సో ఇట్ ఈస్ బట్ ఈస్ రిస్కీ అనమాట. ఇఫ్ 1 బ్రాంచ్ ఈస్ డౌన్ ద డేటా ఈస్ గాన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 జోన్. స్టోర్ వెరీ చీప్ బట్ స్టోర్ ఇంటూ 1 agent ఓన్లీ, లెస్ డ్యూరబుల్. S3 గ్లేషియర్ ఇన్స్టెంట్ రివెల్ డాక్యుమెంట్ ఆర్ మూవ్ ఫ్రమ్ ఆర్కేవ్ రూమ్. సో ఒక ఆర్కేవ్ రూమ్ కి మూవ్ చేయడం, స్టిల్ రిట్రీవల్ క్విక్లీ వెన్ నీడెడ్. ఒక ఆర్కేవ్ రూమ్ కి మూవ్ చేయడం అనమాట. సో మెడికల్ రికార్డ్స్, లీగల్ డాక్యుమెంట్స్, ఓల్డ్ మీడియా ఫైల్స్ రేర్లీ యాక్సెస్ బట్ నాట్ క్విక్ రిట్రీవల్. సో చీప్ అండ్ మిల్లీ సెకండ్స్ ఆర్కేవ్ స్టోరేజ్. సో 10 years ఓల్డ్ లోన్ పేపర్స్ ఆర్ స్టోర్ ఇన్ టు ద ఆర్కేవ్ సెక్షన్ అనమాట. అండ్ దెన్ S3 గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్. సో ఇదేంటంటే డాక్యుమెంట్స్ ఆర్ మూవ్ టు బేస్మెంట్ ఆర్కేవ్ అండ్ ఎంప్లాయీ మస్ట్ రిక్వెస్ట్ టు ఆర్కేవ్ స్టాఫ్ అండ్ టేక్ ఏ మినిట్ ఆర్ అవర్. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఎమ్మటే మిల్లీ సెకండ్స్ రిట్రీవల్ అవుతుంది. ఇదేంటంటే సో ఇక్కడ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. ఇది ఇన్స్టెంట్ రిట్రీవల్ అంటే ఎమ్మటే ఇన్స్టెంట్ గా రిట్రీవల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ అంటే ఇక్కడ ఆర్కేవ్ కి రిక్వెస్ట్ చేయాలి. ఇట్ విల్ టేక్ ఏ టైమ్ టు గెట్ ద డేటా అన్నమాట. ఇక్కడ 10 మినిట్స్ ఆర్ అవర్స్ టైం పడుతుంది మనం ఏదైతే గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ కి మూవ్ చేస్తామో. సో కంప్లైన్స్ బ్యాకప్ ఆడిట్ రికార్డ్ అండ్ లాంగ్ టర్మ్ ఆర్కైవ్స్ అనమాట. వెరీ చీప్, రీట్రైవ్ టేక్ ఏ టైమ్. సో 20 years ఓల్డ్ కస్టమర్ రికార్డ్స్ అండ్ నీడ్ అప్రూవల్ రిట్రీవల్ ప్రాసెస్. సో ఇది డీప్ ఆర్కైవ్ అంటే ఇంకా. సో డాక్యుమెంట్స్ లాక్డ్. సో డాక్యుమెంట్స్ అంటే లాక్డ్ అండర్ గ్రౌండ్ నేషనల్ వాల్ట్ అండ్ సూపర్ చీప్ అండ్ రిట్రీవల్ మేబీ టేక్ 12 hours పట్టొచ్చు. అండ్ గవర్నమెంట్ రికార్డ్, డిజాస్టర్ రికవరీ బ్యాకప్స్, ఓల్డ్ సిసిటీవీ ఆర్కైవ్స్ అన్నమాట. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఓన్లీ డ్యూరింగ్ ద లీగల్ ఇన్వెస్టిగేషన్, ఎప్పుడో ఒకసారి ఇక వాడడం కూడా. అండ్ దిస్ ఈజ్ S3 ఇంటెలిజెంట్ టైరింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ద స్మార్టెస్ట్ వన్. ఇమేజ్ ఏ ఆఫీస్ ఇది ఎప్పుడు వాడతారు నాకు తెలిసి. ఇమేజ్ ఏ ఆఫీస్ అసిస్టెంట్ ఇఫ్ వాచ్ ద ఫైల్ యూసేజ్ ఆటోమేటికల్లీ ద ఫైల్ ఆర్ యూస్ టు కీప్ ఆన్ డెస్క్ అండ్ రేర్లీ యూస్ కెన్ మూవ్ టు కప్బోర్డ్ ఇఫ్ నెవర్ యూస్ టు మూవ్ టు ద ఆర్కైవ్. ఓకే, ఇది ఎప్పుడు వాడతారో నాలేదు. అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్ అండ్ స్టార్టప్స్ ఆర్ యూజ్ ఆటోమేటిక్లీ ఆప్టిమైజేషన్ సేవ్ ద కాస్ట్ ఆటోమేటిక్లీ నో మాన్యువల్ మూవ్మెంట్. అంటే ఇక్కడ ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి వేరే వాటికి మూవ్ చేసుకునేటట్టు. సో ఇక్కడ చూడండి. సో కీప్ టు ద డెస్క్. డెస్క్ అంటే మనకి స్టాండర్డ్ కాకుండా ఇంకోటి ఏదో ఉంది. అండ్ ఇట్ ఈస్ మూవ్ టు ద కప్బోర్డ్ అంటే ఆర్కైవ్ డేటాకి ఇఫ్ నెవర్ యూజ్ టు మూవ్ టు ద ఆర్కైవ్ అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ సైకిల్ లాగా ఉంది. అండ్ వేర్ వీ కెన్ యూజ్ అనేది అంటే నేను ఎప్పుడు వాడేది ఎక్కువ మేము స్టాండర్డ్సే వాడతాము.
అండ్ ఇక్కడ చూడండి, సో ఈ-కామర్స్ వెబ్సైట్ S3 స్టాండర్డ్ ఓల్డర్ మూవ్ టు స్టాండర్డ్ 1 year అండ్ 7 year ట్యాక్స్ రికార్డ్ గ్లేషియర్ అండ్ డిజాస్టర్ రికవరీ బ్యాకప్ డీప్ ఆర్కివ్. And by using our life cycles, we can move it standard after 30 days, standard a year, after 90 days, glacier, after 1 year, debug. సో ఇక్కడ స్టాండర్డ్ అంటే మన ఎంప్లాయీ ముందున్న డెస్క్, అండ్ స్టాండర్డ్ 1 అంటే ఆఫీస్ కప్బోర్డు, అండ్ 1 జోన్ అంటే సింగిల్ బ్రాంచ్ కప్బోర్డు, అండ్ గ్లేషియర్ ఇన్స్టైట్ అంటే ఆర్కేవ్ షెల్ఫ్, గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ అంటే బేస్మెంట్ ఆర్కేవ్, డీప్ ఆర్కేవ్ అంటే అండర్ గ్రౌండ్ వోల్ట్, ఇంటెలిజెంట్ అంటే స్మార్ట్ ఏఐ అసిస్టెంట్. సో ఇలా ఒక ఒక ఎగ్జాంపుల్ మన రియల్ టైంలో ఒక బ్యాంక్కి వెళ్తా ఉంటాం కదా, సో అది ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకొని మనం ఇదంతా అది గుర్తుపెట్టుకోవచ్చు. సో అందుకని ఇది తీసుకున్నా. సో ఇది అర్థమైందా గాయస్? రమేష్, డిడ్ యూ అండర్స్టాండ్ రైట్? Yeah, bro. యా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యా, సో వాట్ ఈస్ So, యూస్ కేస్ ఆఫ్ వర్షనింగ్? so in S3 bucket, we have the we have a concept called versioning. For example, versioning means if we created a bucket, unfortunately, unfortunately, I mean the user has deleted the bucket means if we enable the versioning, the data will be stored in the bucket itself. ఓకే. యా, అండ్ నువ్వు ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తే నువ్వు వేరేలాగా మాట్లాడొచ్చు. ఎట్లంటే ఇప్పుడు బకెట్ మనం బకెట్ యాక్సిడెంట్లీ డిలీట్ అయిపోతే మనకి డిలీట్ Hmm. మార్కర్ అని ఉంటుంది. ఆ డిలీట్ మార్కర్ని మళ్ళీ దాన్ని డిలీట్ చేసామనుకో మళ్ళీ ఆర్కే కాడికి వచ్చేస్తుంది. సారీ, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. డిలీట్ Okay. మార్కర్ అని ఉంటుందండి. సో అది చూద్దాం ఒకసారి. ఓకే, ఒక స్టోరీ టెల్లింగ్ చూద్దాం. సో ఇమేజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ బ్యాంక్ ఆఫీస్. Imagine you're working in a bank office. That important file is loan document. So employee Ravi edited and later Priya edited and that manager edited again. Suddenly someone accidentally delete that file. So someone overwrite correct data with wrong data. So bank panic is started. So then the version 1, version 2 and version 3, like original Ravi update, Priya update, and version 3 is manager correction. So it's latest file get deleted, old version still exit. So when it's enable the S3 versioning, so the multiple copies or version of objects are instead of replacing them permanently deleted. ఇప్పుడు వితౌట్ వర్షనింగ్ చేస్తే దట్ ఓల్డ్ ఓల్డ్ ఏదైతే డిలీట్ అయింది మనకి తీయడం కుదరదు. ఎప్పుడైతే వర్షనింగ్ చేస్తామో ఆ కాపీస్ అనేవి ఉంటాయి. అండ్ అది ఎలా చేస్తారు అనేది మనకి హౌ ఇట్స్ వర్క్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుందండి, డిలీట్ మార్కర్. యా, సో ఇక్కడ డిలీట్ మార్కర్ అని ఉంటుంది. సో ఇఫ్ డిలీట్ విత్ వర్షనింగ్, సో నాట్ ఇమీడియట్లీ రిమూవ్ ద ఓల్డ్ వర్షన్, సో యూస్ ద డిలీట్ మార్కర్ అండ్ ఓల్డర్ వర్షన్ స్టిల్ ఎగ్జిట్ అండర్నెత్, సో యూ కెన్ రీస్టోర్ ద. ఇట్లా మనకి డిలీట్ మార్కర్ ద్వారా మనం దాన్ని రీట్రైవ్ చేసుకుంటాం. సో అది మనం ప్రాక్టీస్ చేద్దాం. లైక్ సో ఆర్ యూ గాట్ ఇట్ రైట్? ఈ పాయింట్ అండ్ ఈ కాన్సెప్ట్, ఈ స్టోరీ టెల్లింగ్ మీకు బాగా అర్థమైపోయింది కదా? Yeah, yeah, yeah. ఓకే. Okay. యా, లెట్స్ గో సమ్ అదర్ క్వశ్చన్ అండి. అండ్ if you're running on a server in a different region, what is the cost? Is same or not? Uh, most of the cases, whatever the services we are running, it's depending upon the availability zones, not availability zones. I'm sorry, it depends upon the region. Mm-hmm. Okay. So the AWS has been cooperated and established first in the North Virginia region. So in Mumbai region, we have a high presence. The other compared to the North Virginia region, the other regions are a little bit are heavily priced. So in North Virginia region, we have some the price is very less. Okay, so cost not be same, right? Cost is not the same. Let's say. Yeah. And yeah. So different region has a different pricing. So think it is he said no.
So server not is same in the all regions. So opening branches different cities. And ఇప్పుడు imagine your own coffee company is Mumbai, Hyderabad, New York, and Tokyo, and land cost different, electric cost different, and the tax difference, employee salaries difference, infrastructure difference. Same thing happen in the cloud. So similarly, North Virginia, Mumbai, Tokyo, London, and different data centers, different electric costs, and different cooling hosts, and different taxes, different demand, and so pricing changes should be changes. And North Virginia here, T2 medium, North Virginia cheapest, and Mumbai is medium, Tokyo is expensive. So Tokyo data center is operation is are costlier. Okay, huge AWS has huge number of data center, very optimized, electricity cheaper, and competition is higher, so pricing is lower. And Mumbai is operation cost is different. Important taxes may be applied in internet backbone cost different, and so pricing slightly higher. So why region exist? Okay. సో వై రన్ ఇస్ రన్ ఎవ్రీథింగ్ హియర్. ఇక్కడైతే నార్త్ వర్జీనియాలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది మిగతా రీజియన్స్ లో. అండ్ దేర్ దేర్ కూలింగ్ అండ్ దేర్ బ్యాకప్ ఇవన్నీ కాస్ట్ అండ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని, సో ద కాస్ట్ అనేది డిఫరెంట్ ఇన్ ఎ డిఫరెంట్ రీజియన్. యా. ఎస్ అండి. అండ్ సిమిలర్ గా మనం ఒక రెంట్ ఉంటున్నాం. సో నేను ఎల్బీ నగర్ లో ఉంటున్నా, నాకు 2 BHK ఫ్లాట్ ఇక్కడ 7,000, 8K కి 9K కి ఆరు ఉంటా. సో అదే 2 BHK ఫ్లాట్ ఆ మాదాపూర్ లో ఉంటే 20,000 అవుతుంది కదా, మినిమం 20 or 30 అవుతుంది కదా. సో బట్ దట్ ఇక్కడ మనం 2 BHK సేమ్ బట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ కాస్ట్. సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు కదా. గాట్ ఇట్ రైట్ రమేష్? యా బ్రో. సో యా. వేణు బ్రో, అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పింది ఏంటంటే, నార్త్ వర్జీనియా అంటే యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ అనేది స్టార్ట్ చేసింది నార్త్ వర్జీనియా రీజియన్ లోనే. ఓకే. సో మనం ఎప్పుడైతే అన్ని ఏ సర్వర్స్ అయితే అన్ని మనం నార్త్ వర్జీనియా రీజియన్ లో లాంచ్ చేసుకుంటామో, ఐ మీన్ లైక్ అదర్ ఐ మీన్ లైక్ అదర్ రీజియన్స్ కన్నా ఈ రీజియన్ లో కొంచెం చీప్ ఉంటది. అది ఒకటి నేను చూసిన యా పాయింట్. యా యా. ఇంకోటి ఏంటంటే లేటెన్సీ కూడా డిపెండ్స్ అపాన్ ద లేటెన్సీ. లేటెన్సీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ మనం ఏదైనా ఒక సర్వర్ ని నార్త్ వర్జీనియా రీజియన్ లో లాంచ్ చేసినప్పుడు మనకు అంత లేటెన్సీ ఉండదు. మిగతా రీజియన్స్ లో లాంచ్ చేస్తే కొంచెం లేటెన్సీ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. హౌ S3 bucket యాక్సెస్ క్రాస్ అకౌంట్ విన్నారా అండి? క్రాస్ అకౌంట్ అంటే ఐ మీన్ లైక్, సో ఐ హావ్ హర్డ్ బ్రో, బట్ ఐ హావెంట్ ప్రాక్టీస్డ్ ఇట్ యాక్చువల్లీ. So ఓకే. that means if I created any bucket in my in so all of the people are aware that the S3 buckets are global. Okay, if I created any bucket in my account, so I need to provide the access to the other user account. I will create one role, and in that role I will allow the cross account. So that the other account or user can access the bucket very easily with the help of the IAM, bro. ఎస్ అండి. యా యా. అంటే ఇప్పుడు వీళ్ళు బకెట్, ఇప్పుడు అకౌంట్ ఏలో ఒక బకెట్ ఉంది, అకౌంట్ బిలో ఒక యూజరు అకౌంట్ ఏలో ఉన్న బకెట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అకౌంట్ ఏలో ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఆ రోల్ కి కొన్ని బకెట్ పాలసీలు ఇవ్వాలన్నమాట. ఆ యూజర్ అంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఫర్ బకెట్ అని. ఆ ఏదైతే ఆ రోల్ కి ఆ బకెట్ పాలసీ ఉంది, ఆ ఆ అకౌంట్ బి అతను STS అంటారు, సెట్ హ్యాస్ ఎజ్యూమ్ రోల్ అన్నమాట. ఈ రోల్ ని తను ఎజ్యూమ్ చేసుకొని ఆ రోల్ ద్వారా ఆ రోల్ కి స్విచ్ అయ్యి అకౌంట్ బి దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద బకెట్ ఫైల్స్ ఇన్ అకౌంట్ ఏలో ఉన్న బకెట్ ఫైల్స్ ని చూడగలుగుతారు. దీన్ని సెట్ హ్యాస్ ఎజ్యూమ్ రోల్ అంటారు. ఇది చాలా పాపులర్. అంటే బాగా లాస్ట్ ఇయర్ లో బాగా అడిగారు ఇలాంటి క్వశ్చన్స్, క్రాస్ అకౌంట్ యాక్సెస్. అండ్ మనం S3 బకెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఐ మీన్ వీఆర్ నాట్ స్టార్టెడ్ బట్ అది చేసేటప్పుడు చెప్తాను.
ఓకేనా, హౌ వీ కెన్ యాక్సెస్ క్రాస్ అకౌంట్ యాక్సెస్. అర్థమైందా నేను ఇప్పుడు చెప్పింది? లైక్ ఒక రోల్ని ఎజ్యూమ్ చేసుకొని చేయాలండి అది. ఆ, మనం ఓకే బ్రో. యా, ఒక అకౌంట్ ఏలో అకౌంట్ ఏ అతను దాంట్లో ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్కి ఒక బకెట్ పాలసీ ఉండాలి. ఆ ఏఆర్ఎన్ S3కి ఏఆర్ఎన్ ఉంటుంది, అది రోల్కి ఏఆర్ఎన్ అని ఉంటుంది కదా. ఆ ఏఆర్ఎన్ స్విచ్ అకౌంట్ బి అతను ఆ రోల్కి స్విచ్ అవ్వాలి. ఆ రోల్కి స్విచ్ అయ్యి ఆమ్, తను ఏబుల్ టు యాక్సెస్ అనమాట అకౌంట్ బి యూజర్స్ ఏబుల్ టు సీ ద ఫైల్స్ ఇన్ టు ద అకౌంట్ ఏ. సో సిమిలర్లీ ఇక్కడ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి అని ఇచ్చారు. ఈచ్ బ్యాంక్ హ్యాస్ ఓన్ లాకర్ రూమ్ అండ్ బ్యాంక్ ఏ ఇస్ ఓన్ హ్యాస్ ఏ లాకర్ అండ్ బ్యాంక్ బి ఎంప్లాయీ నీడ్ టు యాక్సెస్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ ఇట్. బ్యాంక్ బి అనే ఎంప్లాయీ బ్యాంక్ ఏలో ఉన్న ఫైల్స్ని చూడాలనుకుంటే, సో హౌ కెన్ ఐ బ్యాంక్ ఏ సేఫ్లీ అలౌ ద యాక్సెస్? సో నాట్ గివెన్ టు మాస్టర్ పాస్వర్డ్. So similarly, we can go with cross account access. So account A is a own S3 bucket and account B need to access very common real. And the production account is in production account ఒక bucket ఇక్కడ create చేస్తే like that. So account B need to read the access logs. ఈ దీంట్లో ఉన్న చూడాలనుకుంటున్నాడు బకెట్ ఓనర్ గ్రాంట్ ద యాక్సెస్. సో ఇక్కడ ఏంటంటే బకెట్ పాలసీ క్రియేట్ చేసి ఒక ఐఏఎం రోల్కి ఆ ఎజూమ్ రోల్ పాలసీ ఇవ్వాలి. సో మెథడ్ ఈజ్ ద బకెట్ పాలసీ అండ్ లైక్ షేరింగ్ ఐఏఎం రోల్ సెట్ యాజ్ ఎజూమ్ రోల్ అని మెథడ్ ఉంటుంది. మెథడ్ టు ఇస్ దిస్ వన్ అనమాట. ఆ ఎజూమ్ రోల్ ద్వారా మనం చేస్తాము ఆ, ఇలా అనమాట. సో అకౌంట్ బి assume that role and get the temporary credential and access the bucket safely. సో ఇక్కడ అకౌంట్ ఏలో సో క్రియేట్ ఒక రోల్ క్రియేట్ చేయాలి. అండ్ స్టెప్ 2, ద ఆ రోజుకి ట్రస్టెడ్ పాలసీ ఎలో ద అకౌంట్ బి అండ్ దెన్ అజ్యూమ్ దట్ రోల్ టు ఎలో ద యాక్సెస్. ఓకే, అండ్ సరే అండి. సో లెట్స్ గో విత్ క్వశ్చన్స్. So what is the default rule in a security group? Ramesh, what is the default డిఫాల్ట్ role? రోల్ ఇన్ సెక్యూరిటీ, మామూలుగా సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్. ఆహా, నేను నేను అడిగింది వాట్ ఈస్ ద డిఫాల్ట్ రోల్. ఎప్పుడే నువ్వు డిఫాల్ట్, ఓకే. I mean, like default role means the usage you are asking, correct or not? Hello? యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తానండి. ఒక రియల్ టైం మనం ఒక కొత్త అపార్ట్మెంట్ కట్టారు. అక్కడ పెద్ద అపార్ట్మెంట్ లో అక్కడ లోపల పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా బయటికి వెళ్ళగలుగుతారు. అండ్ బయట ఉన్న కొత్త అపార్ట్మెంట్, సో బయట ఉన్న వ్యక్తులు లోపలికి వెళ్ళరు కదా ఫస్ట్. Mhm. దాన్ని సో డిఫాల్ట్ రూల్ అంటారు. ఇప్పుడు దాన్ని సెక్యూరిటీ గ్రూప్ కి ఎలో ఆ, ఎప్పుడైతే మనం సర్వర్ అకౌంట్ క్రియేట్ చేసామో అప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ కి ఒక డిఫాల్ట్ రూల్స్ ఉంటాయి. అంటే బయట ఉన్న Okay. వ్యక్తుల్ని బ్లాక్ చేస్తారు ఫస్ట్. లోపల కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తూ ఉంటారు, కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ఏదో కబోర్డ్ వర్క్ ఎవరు చేస్తున్నారు బయట వాళ్ళని రానికోకుండా బ్లాక్ చేస్తారు ఫస్ట్. బట్ లోపల ఉన్న వర్కర్ కి వర్క్ లైక్ వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా, కబోర్డ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా లోపల ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తారు. అంటే లోపల ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళే రిక్వెస్ట్ ఉంటుంది కానీ బయట నుంచి లోపలికి వెళ్ళే రిక్వెస్ట్ డిఫాల్ట్గా డినై ఉంటుంది. ఓకే, నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమైంది. చూడండి. సో do not allow the strangers inside unless expressly permitted. Residents inside to go out freely. And inbound rules by default deny all. And outbound rules allow all అన్నమాట. ఎప్పుడైతే మనం అకౌంట్ క్రియేట్ చేస్తామో మనకి కొత్త ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, మనం అప్పుడే సర్వర్ని సెటప్ చేస్తున్నాం, కొత్తగా సర్వర్ని సెటప్ చేస్తున్నాం. దానికి ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ బై డిఫాల్ట్గా అవుట్ బౌండ్ రూల్స్ ఎలో ఉంటుంది. అండ్ ఇన్బౌండ్ రూల్స్లో నువ్వు స్పెసిఫిక్గా ఏ ఆ, ఏ పోర్ట్ ఎలో చేయాలో అక్కడ నువ్వు మెన్షన్ చేస్తేనే ఆ రోల్ని ఎలో చేస్తుంది. బై డిఫాల్ట్గా అన్ని డినేలోనే ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది.
బై డిఫాల్ట్గా డీనేలోనే ఉంటుంది ఇన్బౌండ్ రోల్. ఇది అసలు Yeah, bro. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్, అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్ లో మనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నాం కదా, చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు కదా. సో లోపల వర్క్ చేస్తూ ఉంటారు. లోపల ఉన్న వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్తారు లోపల ఉన్న వ్యక్తులు, బట్ బయట నుంచి ఎవరు రారు లోపలికి కదా. అట్లనే సేమ్ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ నేను అబ్జర్వ్ చేయలే. బట్ నేను యాక్చువల్లీ అప్పుడు నాకు అంత స్ట్రైక్ అవ్వలే, నేను ఈ ఆన్సర్ చెప్పలే. ఓకే. అండ్ ఇలాంటి అడిగారు. సో వెరీ ఎలా ఉంది క్వశ్చన్, నాకే షాక్ ఉన్నా అప్పుడైతే, నేను అంత అబ్జర్వ్ చేయలే. సో సో ఇదే అండి. సో లెట్స్, బై డిఫాల్ట్గా అన్ని బ్లాక్ల్లో ఉంటాయి, మనకు కావాల్సిన వాటిని ఎలో చేస్తాం. ఓకే, ఇన్బౌండ్ రూల్స్లో అంటే అవుట్ సైడ్ రిక్వెస్ట్. Yeah, bro. Actually, when we are creating the EC2 instance as a class, no, create a security group or existing security group. If you take the new security group, in that one defaultly we need to allow the 22 port. Once we allow the 22 port only, then only our laptop can access the EC2 instance. అవునవును, అది ఏంటి, బై డిఫాల్ట్గా అన్ని డినైలోనే ఉంటాయండి. మనం Yes, yes. ఎస్ఎస్హెచ్ బ్లాక్ అన్బ్లాక్ చేయడం కోసం 22 పూట ఎలో చేస్తున్నాం. Yeah, bro. Yeah, bro. I యా, understood. గాట్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కార్డాన్ అండ్ ట్రైన్ ఇన్ క్యూబర్నెటిస్ అప్గ్రేడ్ యాక్టివిటీ. కార్డాన్ అండ్ ట్రైన్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. Yeah, I checked in the chat GPT. In the chat GPT, it has updated that to make the node as unstable, it will consider as a cordon. Cordon. కార్డన్, ఐ మీన్ తెలుగులో అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఆ, అంటే ఇప్పుడు న్యూ గెస్ట్లు లోపలికి రావద్దు మన రూమ్ కి. Mm. అప్పుడు మనం Okay. వాడేది డ్రైనా కార్డానా? అది ఉన్న Cordon. ఇంట్లో ఉన్న వ్యక్తులు మాత్రం బయటికి పంపించాలనుకోవట్లేదు. అండ్ ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా బయటికి పంపాలి, అండ్ కొత్త వ్యక్తులు కూడా, గెస్ట్లు కూడా మన ఇంట్లోకి రాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? So first one cordon, the next one is train. సో ఇంట్లో బయట బయట వ్యక్తులు లోపలికి పంపించాలి అని అనుకున్నప్పుడు. సో బయట వ్యక్తులు లోపలికి రాకూడదు, ఇంట్లో ఉన్న వ్యక్తులు ఉండనియండి. లైక్ ఇంట్లో ఉన్న వ్యక్తులు, సో ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వచ్చే వాళ్ళని మొత్తాన్ని రిమూవ్ చేయాలి ఇన్ రూమ్ లో అంటే, సో గో విత్ డ్రైన్ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఇదంతా నోడ్ అప్గ్రేడ్ యాక్టివిటీలో చేస్తాము. ఆమ్, ఆ, ఈ నోడ్ ఫస్ట్ కార్డన్ చేస్తారండి న్యూ షెడ్యూల్స్ ఏమైనా స్టాప్ చేయడానికి. ఆ తర్వాత ఆమ్, ఇప్పుడు మనకి నోట్స్ అనేవి మెయింటెనెన్స్ మోడ్లో ఉంటుంది. అది ఏదైనా ప్యాచింగ్ అవ్వచ్చు, ఓఎస్ ప్యాచింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అప్గ్రేడింగ్ యాక్టివిటీ, క్యూబర్నెటిస్ అప్గ్రేడ్ యాక్టివిటీ అని అవ్వచ్చు. ఆ తర్వాత దాన్ని డ్రైన్ చేస్తాము. ఆ దాంట్లో ఉన్న జాబ్స్ మొత్తం వేరే వర్క్ నోడ్లోకి మూవ్ అవుతాయి. ఆ, దాని తర్వాత మెయింటెనెన్స్ మోడ్ అయిపోయిన తర్వాత, యాక్టివిటీ అయిపోయిన తర్వాత అన్కార్డన్ చేస్తాము. ఓకే, అర్థమైంది. కార్డన్ స్టెల్లింగ్ అండ్ వేర్, అర్థమైంది కదా. సో వేర్ హౌ అది మనము రియల్ టైమ్ లో చూడొచ్చా బ్రో? ఐ మీన్ లైక్ ఇప్పుడు మన ప్రాక్టీస్ లో చూడొచ్చా అవునవును, కాటన్ డ్రాయింగ్? చేయొచ్చు, చేయొచ్చు అండి. ఈ కేస్ క్లస్టర్లో మనం మాస్టర్ నోట్ చేస్తాం ఫస్ట్. అక్కడ మనకి ఎప్పుడైతే మీరు క్లస్టర్ క్రియేట్ చేస్తారో, ఈ కేసులో మనకి 1/31 సంథింగ్ ఎల్స్ అక్కడ కనపడుతుంది వర్షన్. వర్షన్ దాని వస్తుంది. అవును. అక్కడ అది మాస్టర్. ఆ మాస్టర్ని మనం లేటెస్ట్ వర్షన్గా మార్చుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నోడ్ గ్రూప్లో అది దాని తర్వాత మనం నోడ్ గ్రూప్స్కి వెళ్ళేసి దాన్ని కూడా లాంచ్ టెంప్లెట్స్ విత్ లేటెస్ట్ వర్షన్ లాగా మార్చుకోవచ్చు. అది అయిపోయిన ఓకే. తర్వాత యాడ్ ఆన్స్కి వెళ్ళాలి. యాడ్ ఆన్స్ క్యూ ప్రాక్సీ, కోడ్ సిఎన్ఐ, డిఎన్ఎస్. సిఎన్ఐ కోడ్ ఇవన్నీ డిఎన్ఎస్. చేయాలి. కోడ్ డిఎన్ఎస్ ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే. ఓకే, చూద్దాం.
సో ఈచ్ రూమ్ ఈక్వల్ టు పాడ్, ఈచ్ ఫ్లోర్ ఈజ్ a server. Each floor is a server. DevOps team and went to the repair on the floor. Now, how do you safely empty it? So, cordon and drain. So, imagine in a hotel has a floor five and customer are staying there, and the maintenance team to want to repair the electrical wiring. So, cannot suddenly throw out the customer out. Say, do step by step process. ఓకే అండి, మనకి మీటింగ్ స్టాప్ అయిపోతుంది. ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్ అండ్ దెన్ విల్ డిస్కస్ ఫర్దర్ క్వశ్చన్స్ అండి. ఓకే. నేను న్యూ ఇన్వైట్ షేర్ చేస్తాను. రమేష్, ఐ